ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. సో చాలామంది ఎయిర్పోర్ట్ ఉద్యోగాల కోసం వచ్చేసి చాలా డేస్ నుండి వెయిట్ అయితే చేస్తున్నారు కదా. సో మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఇదొక ఎయిర్పోర్ట్ సంస్థ. ఈ సంస్థ నుండి మనకి ఎయిర్పోర్ట్లో ఉద్యోగాల కోసం వచ్చేసి భారీగా ఈసారి బల్క్ రిక్రూట్మెంట్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. మన ఛానల్లో కూడా దాదాపుగా 4 to 5 months వరకు అయితే అవుతుందన్నమాట. ఎటువంటి ఎయిర్పోర్ట్ జాబ్ డీటెయిల్స్ అనేది కూడా పెట్టలేదు. సో మనకి ఈ జాబ్ డీటెయిల్స్ వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి వచ్చేసి ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ అనేది కూడా వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అఫీషియల్ లింక్, అప్లికేషన్ లింక్ అన్ని ఉంటుంది. చెక్ చేసి మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అన్ని అఫీషియల్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసి పెడతాను. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మినీ రత్న కేటగిరీ కింద ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ తోటి ఈ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వచ్చేసి మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ అనే ఉద్యోగాల కోసం ఈ యొక్క ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్పోర్ట్ జాబ్స్. సో తప్పనిసరిగా ట్రై చేయండి, మీ యొక్క లైఫ్ సెటిల్ అవుతుంది. అప్ టు 13 lakhs per annum వరకు మనకి శాలరీ కూడా ఇస్తారు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ. సో మనకి పోస్ట్ డీటెయిల్స్ విషయానికి వస్తే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనే పొజిషన్ కోసం 309 ఓపెనింగ్స్ తోటి రిక్రూట్ అయితే చేస్తున్నారు. దీంట్లో యూఆర్ వాళ్ళకి 125, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30, ఓబీసీ వాళ్ళకి 72, ఎస్సీ వాళ్ళకి 55, ఎస్టీ వాళ్ళకి 27, ఇలా మనకి వేకెన్సీస్ అనేది కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఇదే హైయెస్ట్ రిక్రూట్మెంట్ అనమాట. 309 వేకెన్సీస్ తోటి వీళ్ళు రిక్రూట్ అయితే చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఎవరైతే 3 years డిగ్రీలో బీఎస్సీ సైన్స్ 3 years డిగ్రీ చేసిన వాళ్ళు, దాంట్లో ఏదైనా ఫిజిక్స్ మ్యాథమెటిక్స్లో పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేకపోతే ఎనీ ఇంజనీరింగ్ డిగ్రీ స్టూడెంట్స్, ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఉంటారో బీఈ బీటెక్ వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇండియాలో ఉన్న ఏదైనా ఒక రికగ్నైజ్డ్ కాలేజ్ నుండి, యూనివర్సిటీ నుండి డిగ్రీ కానీ ఇంజనీరింగ్ డిగ్రీ కానీ పాస్ అయిన వాళ్ళు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. ఈ జాబ్కి ఏజ్ లిమిటెడ్ వచ్చేసి మ్యాక్సిమం ఏజ్ కింద 27 years పాటు ఉండవలెను. దాంతోపాటు ఎక్స్ట్రా ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళు వచ్చేసి కేటగిరీ బట్టి ఏజ్ రిలాక్సేషన్ యూజ్ చేసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు. కేటగిరీ బట్టి 3 నుండి 10 years పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది. అప్లికేషన్ స్టార్టింగ్ తేదీ వచ్చేసి 25వ తారీఖు ఏప్రిల్ 2025 నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. 24వ తారీఖు మే 2025 వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ డేట్ వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లో మీకు నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేస్తారు. వన్స్ మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ డేట్స్ అనేది. తర్వాత మనకి కావాల్సిన శాలరీ విషయానికి వస్తే జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ బి కింద E1 లెవెల్ కింద స్టార్టింగ్ శాలరీ 40,000 నుండి స్టార్ట్ అయ్యి హైయెస్ట్ శాలరీ 1,40,000 వరకు మనకి శాలరీ వస్తుంది. అప్రాక్సిమేట్లీ 13 lakhs per annum కింద సెంట్రల్ గవర్నమెంట్ శాలరీ వస్తుంది. దాంతోపాటు బేసిక్ పే, అదర్ అలవెన్సెస్, పీక్స్ కావచ్చు, హెచ్ఆర్ఏ, అదర్ కంపెనీ బెనిఫిట్స్ అన్నీ మనకి, మెడికల్ కావచ్చు, సోషల్ సెక్యూరిటీలో అన్ని రకాల బెనిఫిట్స్ అనేది కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. ఆన్లైన్ ద్వారా టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ రిలేటెడ్ మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అంతా అయిపోయిన తర్వాత మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా అయిపోతుంది. తర్వాత పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన యొక్క తెలుగు స్టేట్లోనే ఎగ్జామ్స్ అనేది కూడా వీళ్ళు కండక్ట్ అయితే చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఎలా అప్లై చేయాలి, దానికి ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, అవన్నీ పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్లో PDF డౌన్లోడ్ చేసుకొని చూసి తర్వాత అప్లై చేయండి. ఎవరైతే జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 1000 rupees పాటు ఫీజు ఉంటుంది. అదర్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఎటువంటి ఫీజు అనేది కూడా లేదు. అది కూడా క్లియర్గా మీరు నోటిఫికేషన్ PDF డౌన్లోడ్ చేసుకొని అఫీషియల్ నోటిఫికేషన్లో చూసి అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. మరిన్ని పూర్తి వివరాలు వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేసి పెడతాను. వెంటనే చూసి అప్లై చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.